హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారు వీళ్ళ కాంబినేషన్‌లో రాబోతున్న మూవీ పైన ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనైతే లేదు. సో, ఫ్యాన్స్ అయితే ఈ సినిమా కోసం ఎంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో తెలిసిందే. మామూలు సినిమా లవర్స్ కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. అంటే ఈ హైప్‌కి కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 'త్రిబుల్ ఆర్' తర్వాత రాజమౌళి గారు అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వీళ్ళ కాంబినేషన్ అనౌన్స్‌మెంట్ చేయగానే ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఈ సినిమా పైన పెట్టేసుకున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా అయితే నడుస్తూ ఉంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మామూలుగా మనకు తెలుసు 'గ్రోక్' అనే ఒక ఏఐ మన ఎలన్ మాస్క్ రూపొందించి ఈ 'గ్రోక్' ఏఐ అనేది ట్విట్టర్‌లో చాలా మందికి చాలా రకాల క్వెషన్స్‌కి రకరకాలుగా ఆన్సర్స్ అయితే ఇస్తూ వస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి 'ఎస్ఎస్ఎంబీ 29' సినిమాకి సంబంధించి ఒక నెటిజన్ అడిగిన క్వెషన్‌కు ఇప్పుడు ఏఐ ఇచ్చిన సమాధానం అయితే చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అండ్ చాలా మంది నవ్వుకుంటున్నారు కూడా ఆ ఆన్సర్ చూసి. సో, ఆ నెటిజన్‌కి చాలా గట్టి కౌంటర్ ఇచ్చానని కూడా మాట్లాడేసుకుంటున్నారు. సో, ఇంతకీ ఆ నెటిజన్ అడిగిన క్వెషన్ ఏంటి? ఏఐ 'గ్రోక్' ఏఐ ఇచ్చిన ఆన్సర్ ఏంటో ఒకసారి చూద్దాం. నెటిజన్ ఏమడిగారంటే, "ఒరేయ్ గ్రోక్! నీకు దమ్ముంటే నిన్ను రూపొందించింది ఎలన్ మాస్కే అయితే 'ఎస్ఎస్ఎంబీ 29' మూవీకి సంబంధించిన స్టోరీని లీక్ చేయరా?" అని అడిగాడు. సో, ఇప్పుడు ఏఐ 'గ్రోక్' ఏఐ ఇచ్చిన సమాధానం ఏంటంటే, "నాకు దమ్మున్నా నా ఓనర్ ఎలన్ మాస్కే అయినా ఈ స్టోరీ మాత్రం లీక్ చేయలేనురా. ఎందుకు అనంటే అసలు ఇప్పటివరకు ఆ స్టోరీ లీక్ అయినట్టుగా ఎక్కడ లేదు. ఆ సినిమా అసలు స్టోరీ లీక్ అవ్వలేదు. అయితే దాదాపు స్పెక్యులేషన్ స్టోరీస్ చూసుకుంటే 'లార్డ్ హనుమాన్‌కి' సంబంధించి ఆ థీమ్‌ని తీసుకొని సినిమా తీసే ఛాన్స్ ఉందని చెప్పేసి మాత్రమే 'గ్రోక్ ఏఐ' చెప్పింది. అండ్ ఈ సినిమా బడ్జెట్ 1000 క్రోర్స్ వరకు ఉండొచ్చని చెప్పేసి 2 పార్ట్స్‌గా కూడా ఉంటుందని చెప్పేసి 'గ్రోక్ ఏఐ' అయితే ఈ రకంగా సమాధానం అయితే ఇచ్చేసింది. సో, ఇప్పుడు ఈ సమాధానం చూసి చాలా మంది కూడా ఆశ్చర్యపోయారు. నిజంగా చాలా తెలుగు సినిమాలకు సంబంధించి 'గ్రోక్ ఏఐ' ఎన్నో రకాల సమాధానాలైతే నెటిజన్స్‌కైతే ఇస్తుంది. సో, ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మనం కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా వార్తలొచ్చాయి. అంటే 'లార్డ్ హనుమాన్‌కి' సంబంధించిన సన్నివేశాలతో ఈ సినిమా ఉండబోతుందని చెప్పేసి కూడా కొన్ని రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇప్పుడు దాన్నే ఈ 'గ్రోక్ ఏఐ' కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఇబ్బందులు కూడా ఈ సినిమా ఎదుర్కోవడం చూసాం. అంటే దీన్ని ఇబ్బందున అనాలా? లేకుంటే ఈ సినిమాకి ప్లస్ అనుకోవాలనేది ఒక చర్చ కూడా జరుగుతుంది. అంటే లీక్‌ల బెడద తప్పట్లేదు ఈ సినిమాకి సంబంధించి. ఆ ఉద్దేశ్యంతో లీక్ అవుతున్నాయన్న ఉద్దేశ్యంతోనే ఆ నెటిజన్ కూడా ఈ సినిమా స్టోరీని నువ్వు లీక్ చేయని చెప్పేసి అడిగారు. అయితే రీసెంట్‌గా మనం చూసాం ఒక కాశీ సెట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోయింది. ఇది ఈ సినిమాకి సంబంధించిన సెట్టే. రాజమౌళి గారు చాలా గట్టిగానే, పెద్దగానే ప్లాన్ చేశారు ఈ సినిమాకి సంబంధించి అని చెప్పేసి కూడా మాట్లాడుకున్నారు. అది విపరీతంగా వైరల్ అయిపోయింది. ఆ తర్వాత ఒక వీడియో క్లిప్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆహ్, అది కూడా రిలీజ్ అవ్వడం చూసాం. అది కూడా విపరీతంగా వైరల్ అయిపోయింది. సో, అందులో మహేష్ బాబు గారి లుక్స్‌కు సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా వచ్చేసింది. అంటే ఆ లుక్స్ చాలా అంటే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ లుక్స్ బాగున్నాయి. ఆహ్, ఆ సీన్ కూడా చాలా అదిరిపోయింది. ఇది ఇక స్క్రీన్ మీద పెద్ద స్క్రీన్‌లో చూస్తే బాక్స్ ఆఫీస్ మోత మోగిపోద్దని కూడా మాట్లాడేసుకుంటున్నారు. అంటే మనకు తెలుసు ఆ సీన్‌లో ఒక వీల్ చైర్‌లో ఒక పర్సన్ కూర్చొనుంటారు. అండ్ మహేష్ బాబు గారిని ఒక వ్యక్తి తోస్తూ ఉంటాడు. ఆ తర్వాత మోకాళ్ళ మీద కూర్చొనున్న ఆ సన్నివేశం మాత్రమే దానికి సంబంధించిన క్లిప్ అయితే లీక్ అయింది. అయితే ఇది క్లిప్పు ఎవరు లీక్ చేశారు అన్న దాని పైన కూడా చర్చ జరిగింది. అంటే ఇది లీక్ అయిందా? లేకుంటే మూవీ టీమే ప్రమోషన్స్‌లో భాగంగా లీక్ చేసిందా? అన్న దాని పట్ల కూడా మాట్లాడుకున్నారు. అంటే మామూలుగా సినిమా షూటింగ్స్‌లో చాలా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటారు. అంటే చాలా భద్రత తీసుకుంటారు. ఎటువంటి లీకులు జరగకుండా చూస్తారని చెప్పేసి మనకు తెలిసిందే. ఈవెన్ రాజమౌళి గారు తమ సినిమా సెట్‌లోకి అసలు సెల్ ఫోన్‌లను కూడా అలో చేయరని చెప్పేసి కూడా బయట చాలా మంది మాట్లాడుతుంటారు. మరి అంత స్ట్రిక్ట్‌గా ఉన్నప్పుడు అసలు ఈ సినిమా క్లిప్ ఎలా లీక్ అయింది అని చెప్పేసి ఒక అనుమానం అయితే ఉంది. మరి ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ టీమే లీక్ చేసిందా? అందుకే ఇప్పటి వరకు కూడా ఆ క్లిప్ లీక్ అయినా కూడా వాళ్ళెక్కడా కూడా ఎవరి మీద కంప్లెయింట్ చేయలేదు. అండ్ దాని గురించి కూడా మాట్లాడలేదా అని చెప్పేసి కూడా నెటిజన్స్ అయితే ఈ రకంగా వాళ్ళ అభిప్రాయాలనైతే వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మూవీ విషయానికొచ్చేసరికి సినిమా అంటే దాదాపు చాలా మంది మహేష్ బాబు గారి అభిమానులు ఏమనుకుంటున్నారంటే ఒక 4, 5 సంవత్సరాలు పడుతుంది రిలీజ్ అవ్వడానికి అని చెప్పేసి కూడా వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయడం చూసాం. ఇన్ని సంవత్సరాలు పడుతుందేమో, ఇక అన్ని సంవత్సరాలు మనం మహేష్ బాబు గారిని స్క్రీన్ పైన చూడకుండా ఇలా వెయిట్ చేస్తూ ఉండాలేమో అని చెప్పేసి కాస్త ఫీల్ అయిన విషయం కూడా తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ చాలా శరవేగంగా జరిగిపోతుంది. మేబీ నెక్స్ట్ ఇయర్ కల్లా సినిమా షూటింగ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పుడు చాలా మంది సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఎందుకంటే మామూలుగా 'త్రిబుల్ ఆర్' సినిమా కూడా అన్ని సంవత్సరాలు తీసుకునేది కాదంట. జస్ట్
ఒక 1.5 ఇయర్‌లో సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి 2 ఇయర్స్‌లో రిలీజ్ చేసే సినిమా అయినప్పటికీ కరోనా రావడంతో అంత లేట్ అయిపోయింది. ఆ కరోనా రీజన్ వల్లనే అన్ని సంవత్సరాలు పట్టిందే గాని, లేకుంటే ఆ సినిమాకి అన్ని సంవత్సరాలు పట్టేది కాదని చెప్పేసి చాలా మంది చెప్పారు. రామ్ చరణ్ గారు కూడా ఒక సందర్భంలో చెప్పారు. సో, ఇప్పుడు అదే అప్లై అవుతుంది ఈ సినిమాకి కూడా. అంటే ఈ సినిమా కూడా దాదాపు ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్‌లో షూటింగ్ కంప్లీట్ చేసుకొని, ఆ తర్వాత ఇంకొక 6 మంత్స్, 7 మంత్స్ అలా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేసుకొని రిలీజ్ చేసేస్తారు అని చెప్పేసి అంటున్నారు. దాదాపు ఒక 1 ½ అంటే 2 ఇయర్స్‌లో ఈ సినిమా రావచ్చని చెప్పేసి కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అంటే నెక్స్ట్ ఇయరే వచ్చేస్తుందని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా వచ్చేస్తుందని చెప్పేసి సినీ వర్గాల్లో టాక్ కూడా ఉంది. అయితే ఈ సినిమా థీమ్ ఎలా ఉండబోతుంది అని కూడా రకరకాల స్పెక్యులేషన్ స్టోరీస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మనం చూసాం. సో, ఇప్పుడు గ్రోక్ ఏఐ చెప్పిన దాని ప్రకారం చూస్తే హనుమాన్ కథను తీసుకొని ఆ నేపథ్యంలో ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. అయితే అంతకుముందు ఇంకొన్ని స్టోరీస్ కూడా వచ్చాయి. మామూలుగా మనకు తెలుసు 'ఇండియానా జోన్స్' ఎంత పెద్ద ఫేమస్ సీరీస్ అది మనకు తెలుసు. దాదాపు ఆ సీరీస్‌లో 5 సినిమాలొచ్చేసాయి. అవన్నీ కూడా పాపులర్ అయిపోయాయి ప్రపంచవ్యాప్తంగా కూడా. ఆ రేంజ్‌లోనే అటువంటి కథతో అంటే మనకు తెలుసు 'ఇండియానా జోన్స్‌లో' ఎటువంటి స్టోరీ ఉంటుందో అంటే ఒక పురాతన వస్తువులు లేకుంటే పురాతన నిధులకు సంబంధించి అన్వేషణ, గ్లోబ్ ట్రోటింగ్ మూవీ. ఈ సినిమాకి కూడా గ్లోబ్ ట్రోటింగ్ మూవీ అని చెప్పేసి అప్పుడు రాజమౌళి గారు కూడా చెప్పారు గదా! సో, అలాగే ఆ రేంజ్‌లో 'ఇండియానా జోన్స్' మొత్తం కూడా గ్లోబ్‌లో చాలా ప్రాంతాలు తిరగడం, అన్వేషణ చేయడం, వాటికి సంబంధించిన నిధికి సంబంధించిన అన్వేషణ జరగడం, ఆ అడ్వెంచర్స్ ఇవన్నీ కూడా చూస్తాం. అడవుల వెంబడి ఇవన్నీ కూడా. అటువంటి ఒక జోనర్‌లోనే ఈ సినిమా ఉండబోతుందని కూడా ఎన్నో స్పెక్యులేషన్ స్టోరీస్ వచ్చాయి. అంతెందుకు 'ఇండియానా జోన్స్‌లో' ఒక సీన్‌ని మన తెలుగులో 'చిరంజీవి' గారి 'అంజి' సినిమాలో కూడా అప్పుడు ఆ సీన్‌ని ఇన్‌స్పైర్ అయ్యి పెట్టేసారు. అంటే గాలిలో అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కింద వచ్చేస్తుంది క్లైమాక్స్ సీన్‌లో. ఆ సీన్ కూడా 'ఇండియానా జోన్స్' సినిమాలో ఒక సీన్‌లో ఉంటుంది. సో, దాన్ని ఇన్‌స్పైర్ అయ్యి ఈ సినిమాలో పెట్టారని చెప్పేసి కూడా మనకు తెలుసు. సో, ఇప్పుడు అదే 'ఇండియానా జోన్స్' సినిమాకి సంబంధించి అటువంటి ఒక అడ్వెంచర్ సినిమానే ఈ సినిమా ఉండబోతుంది. ఎస్ఎస్ఎంబీ 29 అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈవెన్ విజేంద్ర ప్రసాద్ గారు కూడా ఆ మధ్య ఈ సినిమాకి సంబంధించి అడ్వెంచర్ ఇచ్చినప్పుడు ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ స్టోరీ అని చెప్పారు. దీనికి ఇటువంటి ఒక యాక్షన్ డ్రామాకి ఇండియన్ మైథాలజీని యాడ్ చేసేసి రాజమౌళి గారు తరతరహా తన విజన్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు అని చెప్పేసి ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్. అంటే మామూలుగా మనకు రాజమౌళి గారి సినిమాలంటే తెలుసు ఎమోషనల్ డ్రామా ఉంటుంది. అంటే సినిమా త్రూఅవుట్ ఆయన ఎమోషనల్‌ని రన్ చేస్తూ ఉంటారు. ఆయన కూడా ఒక సందర్భంలో చెప్పారు. నా సినిమాలో ఎమోషన్ లేకుంటే సినిమానే లేదు అంటారు. సినిమా మొత్తాన్ని కూడా ఎమోషన్ రన్ చేయాలని చెప్పేసి కూడా ఆయన పలు సందర్భాల్లో చెప్పడం చూస్తాం. సో, ఇప్పుడు ఇట అంటే 'ఇండియానా జోన్స్' తరహా ఒక అడ్వెంచర్ సినిమాని అండ్ మైథాలజీ వీటన్నిటిని మిక్సప్ చేసేసి రాజమౌళి గారు తన తరహా ఎమోషన్‌ని యాడ్ చేసేసి ఇవన్నిటిని కూడా కలిపి ఆయన ఒక మంచి వంటకాన్ని వండబోతున్నారని చెప్పేసైతే ఇప్పటి వరకున్న ఇన్ఫర్మేషన్. సో, ఇది సినిమా అభిమానులను అంటే ఈ న్యూసే సినిమా అభిమానులు ఎంతో కూడా ఈగర్‌గా ఈ సినిమా కోసం వెయిట్ చేయాలా చూస్తుంది. అంటే ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేసేలా ఇంత ఈగర్‌నెస్ ఇటువంటి అంశాలు బయటకు రావడం, ఇటువంటి స్పెక్యులేషన్ స్టోరీస్ బయటకు రావడం వలన వాళ్ళలో కూడా క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేలా కూడా తయారైపోయింది. మరి సినిమా దాదాపు మరి నెక్స్ట్ ఇయర్ వస్తుందా? లేకుంటే ఆ తర్వాత వస్తుందా? అనేదైతే చూడాలి. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఇంకో న్యూస్ కూడా మనకు తెలుసు. అంటే ఇది ఎస్ఎస్ఆర్ ఎంబీ సినిమా అంటే వర్కింగ్ టైటిలా? లేకుంటే ఎంబీ 29 సినిమానా అని జెప్పేసి దీని మీద కూడా ఒక డిబేట్ జరిగింది. అంటే ఎస్ఎస్ రాజమౌళి అండ్ మహేష్ బాబు వీళ్ళ సినిమాగా వర్కింగ్ టైటిల్‌గా జరుగుతుందా? లేకుంటే ఎస్ఎస్ఎంబీ సూపర్ స్టార్ మహేష్ బాబు 29థ్ ఫిల్మ్‌గా ఈ వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా జరుగుతుందా? అని జెప్పేసి ఒక డిబేట్ జరిగిన నేపథ్యంలో రాజమౌళి గారు మన ఒడిస్సాలో సినిమా షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అవ్వడంతో అక్కడ అధికారులకు ఒక లెటర్ రాస్తూ ఫ్రమ్ ఎస్ఎస్ఎంబీ 29 అని జెప్పేసి అక్కడ మెన్షన్ చేశారు. సో, ఆ డిబేట్‌కి కూడా ఒక ఎండ్ కట్ ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇది సూపర్ స్టార్ మహేష్ బాబు 29థ్ ఫిల్మ్ గానే ఆ వర్కింగ్ టైటిల్ తోనే ఈ సినిమా అయితే రూపొందుతుంది. మరి ఈ సినిమాకు టైటిల్ ఏ విధంగా అంటే ఏ టైటిల్ పెడతారనేది దాన్నెప్పుడు అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారో అనేది తెలీదు. అండ్ ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కోసం కూడా ఫ్యాన్స్ అయితే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సో, ఇప్పటి వరకున్న అప్డేట్స్ చూసుకుంటే సినిమా షెడ్యూల్ ఒడిస్సాలో కంప్లీట్ అవ్వడం అండ్ కొన్ని సన్నివేశాలు లీక్ అవ్వడం చూసాము. అయితే ఈ సినిమా మరి షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని చెప్పేసి ప్రేక్షకుల్లో ఆసక్తి అయితే ఉంది. సో, ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి విస్తృత స్థాయిలో చర్చ కూడా జరుగుతుంది. ఇది సినిమాకు ప్లస్ అని మనకు కూడా తెలిసిందే. ఆ విధంగా ప్రచారం జరగడంలో ఇటువంటి గ్రోక్ ఏఐ కూడా హెల్ప్ అయిపోయింది. అంటే ఆ సినిమాకి సంబంధించిన స్టోరీ చెప్పండంటే ఈ రకంగా స్పందించడం, ఇది కూడా విపరీతంగా వైరల్ అయిపోవడం, దీన్ని కూడా సోషల్ మీడియాలో మీమ్స్ రకంగా పెట్టేయడం ఇవన్నీ కూడా సినిమాకు ఒక ప్రమోషన్‌లా అవ్వడం చూస్తున్నాం. అంటే సినిమాని ఆల్రెడీ ఎక్స్‌పెక్టేషన్స్ ఒక
హైలో ఉంటే మళ్ళీ ఇటువంటి చర్చలు జరగడం కూడా ఈ సినిమాకి ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని మరో స్థాయికి తీసుకెళ్లడం చూస్తున్నాం. ఏదేమైనా కూడా ఈ సినిమా కోసం అయితే ఫ్యాన్స్, సినీ వర్గాలు అందరూ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మరి ఎప్పుడొస్తుంది? సినిమా స్టోరీ ఎలా ఉండబోతుంది? అనేది మనం వచ్చాక గాని ఆ టైం వరకు మనం వెయిట్ చేయడం తప్పితే ఇంకేమైతే చేయలేము. సో, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. అండ్ థాంక్ యూ సో మచ్.